గోదావరి జిల్లా నర్సాపురం గోదావరి తీరం శివనామ స్మరణం మారుమ్రోగుతుంది. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచి వశిష్ఠ గోదావరిలో భక్తులు పెద్ద సంఖ్యలో పుణ్యస్నానాలు చేసి కార్తీక దీపం విడిచిపెట్టారు. పట్టణంలోని శివాలయాలు కిటకిటలాడాయి. అమరేశ్వర, కపిల మల్లేశ్వర, లక్ష్మీ నేరేశ్వరం స్వామి ఆలయాల్లో భక్తులు పోటెత్తారు. కార్తీక మాసంలో పవిత్రమైన రోజు కావడంతో చాలా మంది భక్తులు స్వామివారికి అభిషేకాలు చేయించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే నదీ స్నానం ఆచరించి కార్తీక దీపాలను వెలిగిస్తారో వారికి సకల పుణ్య ఫలం లభిస్తుందని పూజారులు చెప్తున్నారు. ఈరోజు శివాలయం విష్ణాలయం దర్శనం చేసుకోవడం అనేటువంటిది ప్రతి పౌర్ణమికి కార్తీక పౌర్ణమికి భక్తులందరూ కూడా అశేషంగా పవిత్రమైనటువంటి గోదావరి తీరానికి ఇచ్చేసి ఇక్కడ పుణ్యనది స్నానం చేసి శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించి మడిబట్టలు ధరించి దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ఈశ్వరుని దర్శించి తద్వారా వీరందరూ కూడా మంచి భక్తితోటి శ్రద్ధాభక్తులతోటి నదీ స్నానం చేయడంతో పాటు శివాలయ దర్శనం అనేది విశేషంగా జరుగుతుంది. ఈవేళ కార్తీక మాసంలో తులారాశిలో ఉండగా నదీ స్నానం చేయడం వల్ల గత జన్మల్లో కానీ ఈ జన్మల్లో కానీ చేసినటువంటి పాపమంతా పరిహారం అవడమే కాకుండా పుణ్యమైనటువంటి లోకాలకు వెళ్ళేటువంటి స్థితి ఉందని చెప్పి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.